హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అసలే 2 డేస్ నుంచి చల్లగా ఉందేమో, ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి పిల్లలకే కాదు నాకు కూడా. అందుకే ఈరోజు ఎగ్ వేసి ఈపీ నూడిల్స్ చేశానండి. నేను ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇది 30 రూపీస్ అండి, 5 రూపీస్ ప్యాకెట్లు. నూడిల్స్ వేరేగా, మసాలా వేరేగా వేరే వేరే ప్లేట్లో వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఒక లోటాలు నీళ్ళేసి ఇందులో ఈ మసాలాను వేసేయాలండి. తర్వాత మరుగుతున్నప్పుడు ఈపిని కూడా వేసి ఒకసారి కలిపి అలా ఉడకనివ్వాలండి. వాటర్ అంతా దగ్గరికైపోయి ఈపి ఉడికే వరకు ఉంచాలి. ఈ ఉడికిన ఈపిని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ వేయాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను 3 ఎగ్స్‌ను కొట్టి వేస్తున్నానండి. ఎగ్‌ని బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసానండి. తర్వాత కారం, సాల్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలండి. మరీ డీప్ ఫ్రై చేయకూడదు. ఎగ్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపాలి ఎగ్ని. ఆ తర్వాత మనం ఉడకబెట్టిన ఈపిని కూడా వేసి బాగా కలపాలండి. స్టవ్ ఆఫ్ చేసి పైన ఆనియన్స్ వేసుకోవడమేనండి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.